టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో అరెస్టైన 15 మంది నిందితులను గన్నవరం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాడికి సంబంధించిన ఆధారాలను, సీసీ ఫుటేజ్ను కోర్టులో సమర్పించారు. వాటి ఆధారంగా కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది. దీంతో అర్ధరాత్రి నిందితులను నూజివీడు జైలుకు తరలించారు పోలీసులు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్పై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నాటి సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ సానుభూతి పరులు దాడికి తెగబడ్డారు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లు దాడికి తెగబడ్డారని ఆరోపణలు వచ్చాయి. గుంటూరు, మంగళగిరి, విజయవాడ ప్రాంతాలకు చెందిన అసాంఘిక శక్తులు తొలుత వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద సమావేశమై అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలపై మూకుమ్మడిగా టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యాలయ ప్రధాన ద్వారం గేట్లు మూసి ఉండగా బలవంతంగా వాటిని నేలమట్టం చేసి ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడ్డారు. తొలుత కార్యాలయ అద్దాలు, ఫర్నిచర్, దొరికిన వస్తువులను దొరికినట్లు ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ దాడికి సంబంధించి దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అంతేగాక పార్టీ నేతలు, అందులో పనిచేసే సిబ్బంది తమ సెల్ ఫోన్లలో ఆయా దృశ్యాలను చిత్రీకరించారు. ఆయా సీసీ కెమెరాలో దాడికి పాల్పడిన అత్యధిక మంది ముఖాలు దాదాపుగా స్పష్టంగా కనిపించాయి. దీంతో వారందరినీ గుర్తించేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.